ఈ మధ్య కాలంలో వయస్సు మార్పు సందర్భమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయంట. అంటే 60 ఏళ్లకి షష్టి పూర్తి దగ్గర నుంచి 70 ఏళ్లకి, 80 ఏళ్లకి, 90 ఏళ్లకి, 100 ఏళ్లకి ఉత్సవాలు లాంటివి. ఏంటంటే తల్లిదండ్రుల సంపాదనలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి వెళ్ళినటువంటోళ్ళు ప్రతి నెల 3 నెలలకో, 4 నెలలకో ఒకసారి తల్లిదండ్రులు కలిసే ఓపిక లేదు. ఈ ఏడాదికోసారి కలుస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఉత్సవాలు పెట్టుకుని నడిపేటటువంటి పరిస్థితి ఎక్కువైపోతుంది. వాస్తవంగా అసలు ఎందుకు పెడతారు ఈ ఉత్సవాలు అంటే 60 ఏళ్లకి షష్టి పూర్తి. మనసు సంపాదించడం మీద నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడం వైపు వెళ్ళాల్సినటువంటి సందర్భం. 60 ఏళ్ల వయసులో శరీరంలో కాదు కానీ మన ప్రాధాన్యతలో ఒక మార్పు వస్తుంది. ఇంకా ఎంత సంపాదించాలనే ప్రశ్న మెల్లగా మాయమై ఆ స్థానంలో ఇప్పుడు నిజంగా ఏది ముఖ్యం అనే ఆలోచన వచ్చేటటువంటి సందర్భం. అదే సందర్భంలో 70 ఏళ్ళని భీమరథ శాంతి అంటారు. అంటే మనల్ని మనం నిరూపించుకోవడం కంటే ప్రశాంతత ఎక్కువ శక్తివంతమైంది అనిపిస్తుంది. 40లు 50లో ఉన్నప్పుడు ప్రపంచానికి మనం ఏంటో నిరూపించుకోవాలన్న తాపత్రయం 70 ఏళ్ళకి వచ్చేటప్పటికి ప్రశాంతమైనటువంటి మార్పు కోరే సందర్భం. 80 వచ్చేటప్పటికి శతాభిషేకం అంటారు. 80 ఏళ్ల వయసులో జనాలు కేవలం సలహాల కోసం మన దగ్గరికి రారు, వాళ్ళు ఇంకా లోతైన భరోసా కోసం వస్తారు. జీవితాన్ని సంతోషంగా బతకచ్చు, అర్థం చేసుకోవచ్చు, సార్థకం చేసుకోవచ్చు అనే భరోసా కోసం. అందుకే 80 సంవత్సరాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంటారు. 90వ సంవత్సరం నవతి అంటే అహంని నిశ్శబ్దంగా తప్పుకుంటారు. 90 ఏళ్ల వయసులో ఒక అరుదైన మార్పు ఉంటుంది. ఇతరులని సరిదిద్దాలనే ఆలోచన రాదు. మీ అభిప్రాయాలు కరెక్ట్ అని పట్టుబట్టి కూర్చోరు, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోరు, అంత ఈజీగా బాధపడరు. ఇది నీరసం మూలంగా కాదు, జీవితం అప్పటికే ఎన్నో పాఠాలు నేర్పించేసింది కాబట్టి. లేకపోతే 100వ సంవత్సరాన్ని శతమానం అంటారు. జీవితం వ్యక్తిగత కథల స్థాయిని దాటిపోతుంది. 100 ఏళ్ళకి చేరుకోవడం అంటే కేవలం 100 సంవత్సరాలు లెక్క పెట్టడం కాదు, జీవితం గురించి ఒక స్పష్టమైన చిత్రం వచ్చినటువంటిది. ఓవరాల్గా ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి. 70 ఏళ్ళు ప్రాధాన్యతలు మారుస్తే 77 ప్రశాంతత మన బలం అవుతుంది. 87 మన ఉనికి ఇతరులకు ఊరటనిస్తుంది. 97 అహం నిశ్శబ్దంగా కరిగిపోతుంది. 107 అనేది జీవితం పరిపూర్ణతకి చేరుకునేటటువంటి సందర్భం. ఇలాంటి ఉత్సవాలని ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ జరుపుకుంటున్నారట.